పిల్లల కొరకు ఎస్తేరు భోజనం పెట్టింది, ఎస్తేరు ద్రాక్ష పానీయం పెట్టింది. అక్కడ విన్నవించడానికి సిద్ధపడి, నేను అనుకుంటున్నాను భోజనం పెడుతూనే ఇలా అనుకుంటుందేమో, ప్రభువా రాజుగారి మనస్సును కరిగించండి అయ్యా, కదిలించండి అయ్యా, గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా, రాజుగారితో మీరు మాట్లాడండి నాయన అనుకుంటూ ఉంటుందేమో మనస్సులో. ఈ లోపుగానే రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ కోరిక ఏమిటి? రాజ్యములో మట్టుకైనను నీ మనవి ఏమిటి? సగము మట్టుకైనను చెప్పగా ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రేపటి దినమున నేను ఇవాళ చేయకూడదా? చేసింది నాకైతే తెలియదు. ఒక గొప్ప దైవజనుడు మవ్వొచ్చాడు, అందరూ తలకు సీసకాయ వేసుకుని, అదిగో మళ్ళీ వచ్చింది ఇది, కంగారు లేదులే, సీసకాయ వేసుకొచ్చారు ప్రార్థన చేస్తారని. ఆయన అన్నాడు, నేను ఇవాళ ప్రార్థన చెయ్యను, రేపు చేస్తానన్నాడు. కొంతమంది అంటున్నారు, ఇవాళ చేయకూడదా మరీ ఎక్కువ కాకపోతే? నాకు తెలియదు, బైబిల్లో కూడా అలా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుగారు ఇవాళ విందే కాదు, రేపు ఇంకొక విందు ఉంది, దానికి మీరు రావాలనని మనవి చేస్తున్నానా? ఇదే నా మనవియు, ఇదే నా మనవియు, నా కోరికయు అనెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై, ఇక మనోడు రంగంలోకి దిగాడు. శుభ్రంగా తిని తాగి ఉంటాడు, సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి. ఎవరు? హామాను. ఎవరు ఈ హామాను? దేవుని పిల్లలను హతము చేయాలనే కంకణము కట్టుకొని ఉన్న ఓ దుష్టుడు, ఓ శత్రువు ఈ హామాను. దేవుని పనిని పాడు చేసేవాడు. ఇది అందరూ చూడండి, దేవుని పని పాడు చేసేవాళ్ళు ఎవరన్నా తగులుతున్నారా మీకు ఎక్కడన్నా? అటు చూస్తున్నారేంటి? రక్షణ ప్రణాళికను పాడు చేసేవాళ్ళు, దేవుని చిత్తాన్ని కాదనేవారు, దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, సువార్తకు వ్యతిరేకంగా నిలబడేవారు హామానులు. ఈ హామానుకు ఇప్పుడు విందు జరిగింది, బాగా తిని మనోల్లాసము గలవాడై, చదవమ్మా, బయలు వెళ్ళి రాజగుమ్మమున ఉండు. మొర్దెకై తన్ను చూచియు, మొర్దెకై తనను చూచియు, అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపం అణుచుకొని, చూడండి విందు అయిపోయింది. అందరు ఇక్కడ ఉన్నారా? అటు పోయారు. విందు అయిపోయింది. ఇక గుర్రం ఎక్కి ఉంటాడు అనుకుంటున్నాను నేను, రథం ఎక్కి టక్క 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 టక్క. ఎలాగంట పాస్టర్ గారు? మొహం చూస్తుంటే వెలిగిపోతుందంట. చూడండి, మొహం వెలుగుతుంటే పళ్ళు ఏమవుతాయి చెప్పండి? బయటకు వస్తాయినా మనకు తెలియకుండానే. మరి ఎందుకో నాకు తెలియదు, భారతదేశంలో ఫోటో తీసేటప్పుడు పళ్ళు ముయ్యమ్మా, ఫోటోగ్రాఫర్లు అండి, పళ్ళు బయట పెట్టమాకమ్మా అంటారు. మరి అదేదో రివర్స్ అమెరికాలో స్మైల్ అంటారు వాళ్ళు. మరి అక్కడికిక్కడికి ఏంటో నాకు తేడా తెలీదు. ఈ పిల్లల ఫోటోలు ఎప్పుడన్నా అమెరికాలో ఎవరన్నా చూశారనుకోండి, ఏంటి ఇంత ఎలా ఉన్నారేంటి, హ్యాపీగా ఉండరా అంటారు. అట్లా కాదమ్మా, అక్కడ వాళ్ళు ఫోటో తీసేటప్పుడే ఇదిగో అట్లా పెట్టమంటారు. జయం, హల్లెలూయా. మనోల్లాసం అంట మనస్సులో. మీరు అనుకోవచ్చు, సార్ ఏం సార్ శత్రువు అంత సంతోషిస్తున్నాడు? అపవాదికి ఏంటండి దేవుడు అవకాశాలు? అరే ఒక విందుకు ఇచ్చాడు, ఏదో అవకాశం ఇచ్చాడు అనుకో, మళ్ళీ రెండోసారి ఏంటండి అవకాశం అనుకుంటున్నారా? ఇచ్చాడు దేవుడు, మనం ఏం చేద్దాం? ఇచ్చాడా లేదా?
ఇచ్చాడు, మరొకసారి అవకాశం ఇచ్చాడు. ఏం చేద్దాం, ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్య పాడు చేయడానికి పరుగులెత్తుతున్న ఎవడు? హామాను. మరొకసారి అవకాశం దొరికింది. ఇక చూడండి ఎట్లా పరిగెత్తున్నాడంట. మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మమున నుండు. మీరు ఎవరన్నా కానీ ఒకళ్ళు గట్టిగా బయలు వెళ్ళి వెడుతుంటుండగా అక్కడ ఒక ఆయన ఉన్నాడు, రాజు గుమ్మము దగ్గర. దేవునికి స్తోత్రం. ఎవరాయన చెప్పట్లేదు మీరు. ఆయన్ను చూశాడంట, అంతే. పాస్టర్ గారు చూస్తున్నారా? మొర్దెకాయను చూశాడు. ఎవరు? హామాను. అంతే. పొళ్ళు బయటి వల్ల లోనకి వెళ్ళిపోయి ఏమొచ్చింది? మనో ఉల్లాసం వల్ల ఏమైపోయింది? ముఖం మాడిపోయింది. ఏమండాయి గారు? ముఖం మాడిపోవడమే కాదు, హృదయం ముడుచుకుపోయింది అనుకుంటున్నాను నేను, గొంగడ పురుగు ముడుచుకుపోయినట్లు. మొర్దెకాయ ఏమన్నా కేకేశాడా? చెప్పరా. మొర్దెకాయ ఏమన్నా అల్లరి చేశాడా? మొర్దెకాయ ఏమన్నా హల్లెలూయా అన్నాడా? అనొద్దంటలేదు నేను సుమా, అనలా. ఓ మీరు చదవండి. కదలకయు నిలువకయు. మనం నిలబడకపోతే సైతాన్ గాడికి టెర్రర్ రావాలి. మనం కదిలినా టెర్రరే, మనం కదలకపోయినా టెర్రర్గా ఉండాలి వానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.